హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ బాలకృష్ణ గారు అసెంబ్లీలో చిరంజీవి గారి పైన కామెంట్స్ చేసిన తర్వాత చిరంజీవి గారి దగ్గర నుంచే రెస్పాన్స్ వచ్చింది, మనం చూసాం. అయితే ఇప్పుడు నాగబాబు గారు ఇప్పుడు రియాక్ట్ అయ్యారని, నాగబాబు గారికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అందులో నాగబాబు గారు అటు బాలకృష్ణ గారిని తిడుతూ అయితే ఉన్నాడు సార్. ఇప్పుడు అది విపరీతంగా అయితే వైరల్ అవుతుంది. అయితే ఇది పాతదా కొత్తదా అన్న ఒక డౌట్ అయితే చాలా మందిలో ఉంది. చాలా మంది ఇప్పుడే నాగబాబు గారు రెస్పాండ్ అయ్యారని చెప్పేసి కూడా నమ్ముతున్నారు. దాని కింద బాలకృష్ణ గారిని తిడుతూ కూడా పోస్టులు అయితే కామెంట్లు అయితే పెట్టడం చూస్తున్నాం. అయితే దీన్ని ఖండిస్తూ అటు మెగా నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు, ఇటు నందమూరి నుంచి కూడా రాకపోవడం మనం చూస్తూ వస్తున్నాం. దీన్ని ప్లాన్డ్ గా నాగబాబు గారే రిలీజ్ చేస్తారని కూడా చాలా మంది అంటున్నారు. మళ్ళీ ఇటు మెగా ఫ్యాన్స్ రాకేష్ మాస్టర్ బాలకృష్ణ గారిని తిడుతున్న వీడియో కూడా వైరల్ అయితే చేస్తున్నారు సార్. అసలు ఏం జరుగుతుంది? మరి నాగబాబు గారు నిజంగా దీనిపై రియాక్ట్ అయ్యారా? ఆ వీడియోలో ఏముంది? ఆ వీడియో ఎప్పటిది? మరి రాకేష్ మాస్టర్ వీడియో ఎందుకు వైరల్ చేస్తున్నారు? దీనికి సంబంధించి ఎంటర్ ఏం చెప్తారు సార్? ఇది 3 కోణాల్లో మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే తెలుగుదేశం కోణం, 2 వైసీపీ కోణం, 3 చిరంజీవి ఫ్యామిలీ కోణం. సో ముందుగా తెలుగుదేశం కోణం. తెలుగుదేశంలో ఏంటంటే ఇది ఏందో ప్లాన్ చేసుకొని బాలయ్యని నువ్వు అలా మాట్లాడించినట్టు అయితే కాదు. ఎందుకంటే బాలయ్య అలాగా ప్లాన్ చేసుకొని మాట్లాడే వ్యక్తి కాదు. ఆయనకి అంత సీన్ లేదు. ఆయన ఏంటంటే ఆయనకి అనిపించింది చెప్పేస్తూ ఉంటాడు. దాన్ని కొంతవరకు కంట్రోల్ చేశాడు చంద్రబాబు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ విషయంలో కంట్రోల్ చేయగలిగాడు బాలయ్యని. బాలయ్య కూడా తన బావ కోసం, తన అల్లుడు కోసం కొంతవరకు తగ్గి పవన్ కళ్యాణ్తో బుద్ధిగా ఉంటున్నాడు. ఎక్కడ పవన్ కళ్యాణ్తో బయటికి ఘర్షణ పడట్లేదు. అయితే ఈ మధ్య ఏమైందంటే పవన్ కళ్యాణ్కి బాలయ్యకి కూడా ఒక చిన్న ఘర్షణ స్టార్ట్ అయింది. అది ఎక్కడంటే ఎఫ్డిసి విషయంలో. ఎఫ్డిసి చైర్మన్గా తన మనిషిని పెట్టాలని పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ప్రొడ్యూసరు ఏఎం రత్నాన్ని పెట్టాలని, ఎందుకంటే ఏఎం రత్నంకి లాస్ వచ్చింది కాబట్టి ఆ రకంగా ఆయనకి ఆ పదవి ఇవ్వడం ద్వారా దాన్ని ఆ లాస్ని పూడ్చాలనేది పవన్ కళ్యాణ్ ప్లాన్ వేసుకున్నాడు. దానికి బాలకృష్ణ అడ్డుపడ్డాడని, బాలకృష్ణ కేఎల్ నారాయణ ప్రొడ్యూసర్ పేరు సజెస్ట్ చేశాడని ఒక వార్త వైరల్ అవుతుంది. అందుకని మొన్న కూడా బాలకృష్ణ అసెంబ్లీలో ఆయన చాలా కోపంగాను చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తూ జనసేనకు సంబంధించిన సినిమాటోగ్రఫీ మంత్రి కందులో దుర్గేష్ని చాలా దారుణంగానే అన్నాడు. ఎవడు పెట్టమన్నాడు నా పేరు 9వ దీంట్లో. అసెంబ్లీలో ఒక మంత్రిని పట్టుకొని అలాగే అడగడం అనేది కూటమిలో ఉండేది చాలా నిజానికి చాలా ఘోరమైన విషయమే. అది కూడా పవన్ కళ్యాణ్ లేనిది చూసుకుని ఈ టాపిక్ ఎత్తారు ప్లాన్డ్గా అని. అంటే కామినేని శ్రీనివాసరావు ఎత్తడమే దాని వెనక ప్లాన్ ఉందనేది అయితే చెప్తున్నారు. కానీ వీళ్ళు బాలకృష్ణ ఇలా స్పందిస్తాడని వాళ్ళు ఊహించలేదనేది ఒక కథనం. అది నిజమా కాదా, నిజంగానే ఏమన్నా ప్లాన్గానే బాలకృష్ణకు కూడా చెప్పి నువ్వు ఇలా రియాక్ట్ అవ్వు, మేము ఇలా అంటాం, ఏమన్నా ప్లాన్ వేసుకున్నారా అనేది కూడా తెలియదు. కానీ మామూలుగా అయితే బాలకృష్ణ ఈయనే టైపు కాదు, ఆయన స్పాంటేనియస్గా అని ఉండొచ్చు అనేది ఎక్కువ మంది అభిప్రాయం. ఏదేమైనా అలా కందుల దుర్గేష్ను కూడా ఆయన ప్రశ్నించడం అనేది ఎఫ్డిసి గొడవ నేపథ్యంలోనే జరిగింది అనేది ఒక కథనం. ఓకే. సో ఇప్పుడు ఎప్పుడైతే బాలకృష్ణ ఇలా అనేసాడో తెలుగుదేశం వాళ్ళు సైలెంట్ అయిపోయారు. ఇటు జనసేన వాళ్ళు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియదు వాళ్ళకి. ఎందుకంటే నాయకుడు లేకుండా మనం ఎలా రియాక్ట్ అయితే తలనొప్పి వస్తుంది ఏమొస్తుందని సైలెంట్ అయిపోయారు. దాని తర్వాత పవన్ కళ్యాణ్ ఏమో జ్వరం ఎక్కువ ఉండి ఇక్కడికి వచ్చేసాడు. ఎక్కువ వచ్చేసినా కూడా రెస్పాండ్ అవ్వాలంటే అవ్వచ్చు. ఆయన విజయ్ దాని మీద రెస్పాండ్ అయ్యాడు, మూసీ నదుల మీద రెస్పాండ్ అయ్యాడు, ఇక్కడ మూసీ వరదల మీద ఇక్కడ కూడా రెస్పాండ్ అవ్వాలంటే అది పెద్ద విషయం కాదు. మొన్న చంద్రబాబు వెళ్ళినప్పుడు కూడా ఆయన బాగానే చంద్రబాబుని ఆహ్వానించి కూర్చొని మాట్లాడుతున్నాడు కదా. ఆయనకి ఫీవర్ ఉంది, రెండోది కాఫ్ ఉంది, బ్రాంకైటిస్ వల్ల వచ్చిన కాఫ్ ఉంది. ఈ రెండే ఉన్నాయి తప్ప ఆయన స్పందించలేనంత పరిస్థితి ఏం కాదు. కానీ ఆయన సైలెంట్గా ఉన్నాడు. చిరంజీవి స్పందించాడు. స్పందించిన తర్వాత దాని రిఫ్లెక్షన్ ఏమైందంటే ఎవరు కూడా మాట్లాడలేదు. కనీసం ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది కానీ, ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కానీ ఇటు బాలకృష్ణ కానీ, చంద్రబాబు కానీ, లోకేష్ కానీ చేయలేదు. అయితే ఏం చేశారు, కామినేని శ్రీనివాసరావు లేచి మరుసటి రోజు నా కామెంట్లని, అంటే నేను నిన్న లేవనెత్తిన అంశాలు అపార్థాలకు దారితీసాయి కాబట్టి వాటిని రికార్డులను తొలగించాలి అన్నారు. కానీ బాలకృష్ణ వ్యాఖ్యలు కూడా తొలగిస్తున్నారా లేదనేది స్పష్టంగా ప్రకటించలేదు ఇప్పటివరకు. సో అంటే తెలుగుదేశం ఈ విషయం పట్ల సైలెంట్గా ఉంది. కాకపోతే చంద్రబాబు పరామర్శ పేరుతో పవన్ కళ్యాణ్ కలవడం వల్ల ఒక సింబాలిక్గా
పవన్ కళ్యాణ్కి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుగా సింబాలిక్గా ప్రజల్లోకి అభిమానులకి వెళ్ళాలనేది ఆయన ఉద్దేశంగా కనబడుతుంది. ఇక రెండో వైపు వైసీపీది ఇది లడ్డులాగా వాళ్ళకి దొరికింది. వాళ్ళకి సోషల్ మీడియా విపరీతంగా రెచ్చిపోయి చిరంజీవిని డిఫెండ్ చేయడానికి వాళ్ళు మొదలైంది. అది కూడా రాంగ్ స్ట్రాటజీ. నిజానికి ఏంది, చిరంజీవి ఒకప్పుడు ఇదే పవన్ కళ్యాణ్, ఇదే చంద్రబాబు, లోకేష్లు జగన్ అవమానించాడు చిరంజీవిని అని చెప్తున్నప్పుడు చిరంజీవి ఎప్పుడు రెస్పాండ్ కాల. అంటే అర్థమేమి, జగన్ అవమానించాడు అన్నట్టుగానే మౌనంగా ఉన్నాడు. సో అప్పుడంతా సైలెంట్గా ఉన్నాడు. ఇప్పుడు అలాంటి చిరంజీవిని వీళ్ళెందుకు భుజాన వేసుకోవాలి? వీళ్ళు ఏం చేయాలి? మమ్మల్ని సైకోగాడ ఉంటావో, నువ్వేరో పెద్ద సైకో అన్నట్టుగా కొన్ని పోస్టులు పెట్టారు. అంతవరకు ఓకే. కానీ వాళ్ళు చిరంజీవిని అవమానించాడు బాలకృష్ణ అనేది బలంగా తీసుకొచ్చారు. అయితే అందులో వాళ్ళ స్ట్రాటజీ కొంతవరకు వర్కౌట్ అయింది. ఎలాగైందంటే చిరంజీవి ఫ్యాన్స్ అంతా కూడా పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు. దాంతో బాలకృష్ణ ఫ్యాన్స్ అటాక్ చేయడం మొదలుపెట్టారు. అలాగే బాలకృష్ణ ఫ్యాన్స్, చిరంజీవి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో గొడవ పెరిగింది. ఈ క్రమంలో ఒక వీడియో బయటకు వచ్చింది. అదేంటంటే నాగబాబు 2019 అనుకుంటా, నాకు కరెక్ట్గా తెలీదు. ఆ టైంలో అంతకుముందు ఏంటంటే ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి వాళ్ళు కంపేర్ వచ్చినప్పుడు వాళ్ళు వేరు, మాది వేరు, మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు అని బాలకృష్ణ చాలా కేర్లెస్గా మాట్లాడినది అప్పట్లో బయటకు వచ్చింది, సంచలనమైంది. దాని మీద అప్పుడు ఆయన వీడియోలో నాగబాబు మాట్లాడుతూ, ఏంటి అసలు నీకు ఇది ఉందా, నువ్వు అమితాబ్ బచ్చన్ అవమానిస్తావు, ఇంకొకరిని అవమానిస్తావు, మా అన్నని ఇట్లా అన్నావు, బ్లడ్ బ్రీడ్ ఏంటి, మీ బ్లడ్ ఏంటి, మీ బ్రీడ్ ఏంటి, మీరేమన్నా రాజరిక వంశీకులా, అది ఇదని ఆయన చాలా గట్టిగానే ఇచ్చాడు సమాధానం. ఎక్కడో ఉంటాయి అలాగా, ఇక్కడ అలా డెమోక్రటిక్ కంట్రీ ఇది అని మాట్లాడి, మరి నీ అంత బ్లడ్ బ్రీడ్ అంత గొప్పదైతే మీ నాన్నకి వెన్నుపోటు పొడుస్తుంటే నువ్వేం చేసావు, ఎక్కడికి పోయింది మీ బ్రీడ్, ఏమైంది, మీ బ్లడ్ ఏమైంది అనేది ఆయన మాట్లాడాడు. ఆయన కూడా ఒక సెటైర్ టోన్తోనూ చాలా స్ట్రాంగ్గా ఇచ్చాడు. అది ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆ వీడియో లక్షలు వ్యూస్ ఉన్నాయి, కామెంట్లు వేలు కామెంట్లు వస్తున్నాయి దాన్ని చాలామంది నమ్ముతున్నారు. ఇప్పుడు ఏమన్నా పెట్టేశాడేమో, సైలెంట్గా పెట్టేశాడేమో, ఎందుకంటే నాగబాబు ఇట్లా స్పందిస్తుంటాడు మామూలుగా, అట్లా పెట్టేశాడేమో అనుకొని భలే చెప్పారు సార్ అని బాలకృష్ణని తిడుతూ, ఆ వీడియోకి ఒక్క నెగిటివ్ కామెంట్లు కూడా లేవు. ఎక్కువ చోట్ల చూసింది నేను పాజిటివ్ కామెంట్లే కనబడుతున్నాయి. అంటే నాగబాబు పాజిటివ్ గాను, బాలకృష్ణకి నెగిటివ్ గాను ఉంది. అంటే దాన్ని ఇటు వైసీపీ వాళ్ళు ఓన్ చేసుకున్నారు, ఇటు చిరంజీవి ఫ్యాన్స్ ఓన్ చేసుకున్నారు. సో ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియో వైరల్ అవుతుంటే మామూలుగా అయితే ఫోన్లు వస్తాయి మనకి, చిరంజీవి క్యాంపు నుంచి, నాగబాబు క్యాంపు నుంచి మనం వీడియోలు పెట్టామనుకో, ఆ వీడియో నచ్చకపోతే ఫోన్ వస్తుంది, ఆ వీడియో తీసేయండి అని. తీయకపోతే నోటీసులు వస్తాయి. కానీ అవేమి జరగట్లేదు. ఈ వీడియో తీయమని ఎక్కడ మెగా క్యాంపులో నుంచి ఎవరికి కూడా పోలింగ్ నోట్ రావలేదు. అంటే వాళ్లే వదిలేరా అన్న డౌట్ ఒకటి వస్తుంది. లేదు, వాళ్ళు వదలకుండా వైసీపీ వాళ్ళు కూడా వదిలిండొచ్చు. వదిలితే మంచిదేలే ఇది, పోనీ ఇట్టన్నా మన సమాధానం చెప్పినట్టు ఉంటుంది అని సైలెంట్గా ఉన్నారు మెగా క్యాంపు. తెలియదు, ఎందుకంటే చిరంజీవి లెటర్కి ఇప్పటి వరకు రెస్పాన్స్ లేదు కాబట్టి చిరంజీవికి ఇంకా ఇబ్బందిగానే ఉంటుంది. అంటే నేను లెటర్ రాసినా కూడా ఇది వైసీపీ వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు తప్ప ఇటు బాలకృష్ణ స్పందించలేదు, ఇటు చంద్రబాబు గారిని వాళ్ళు స్పందించలేదు. నాకు అవమానం అయితే జరిగింది కదా అనేది చిరంజీవికి ఇప్పటికి కూడా ఉండొచ్చు. అందుకనే నిన్న వాళ్ళ ఫ్యాన్స్ అంతా కూడా ఇక్కడ సమావేశం అయ్యి 300 పోలీస్ స్టేషన్లు కేసులు పెట్టాలి అది ఇది అనుకున్నారు. కానీ దాన్ని చిరంజీవి మళ్ళీ ఆపాడని చెప్తున్నారు. అంటే ఇంకా చిరంజీవి కోపంగానే ఉన్నాడు. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాడు. పవన్ కళ్యాణ్ చిరంజీవిని బొద్దుగిస్తున్నాడు అనేది అంటున్నారు. అంటే ఎన్ని రోజులు ఓపిక పట్టాలి ఇలాగా ప్రతిసారి బాలకృష్ణ నన్ను అవమానిస్తుంటే అన్నది చిరంజీవికి ఉంది. అంటే అమీతుమీ తేల్చుకోవాలి, మనం ఏదో పొత్తులో ఉన్నాం కాదనే అవమానాలని భరించాలా అనేది ఒక యాంగిల్. రెండో యాంగిల్, ఒక పక్క మనకి రెస్పెక్ట్ ఇస్తూ అన్నీ ఇస్తూ, ఇంకో పక్క ఏమన్నా మెల్లగా మన ఇమేజ్ని తగ్గించడానికి ట్రై చేస్తున్నారా అన్నది జనసేన అభిమానులు కూడా ఉంది. అందుకనే మీరు గమనిస్తే తెలుగుదేశం అభిమానులు, ముఖ్యంగా చంద్రబాబు లోకేష్ పట్ల విధేయులుగా ఉన్న చాలామంది మేధావులు కూడా బాలకృష్ణ ఇలా మాట్లాడడాన్ని వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళు పోస్టులు పెడుతున్నారు, ఇతను అనవసరంగా తలనొప్పులు తెచ్చిపెడతా ఉంటాడు బాలకృష్ణ అని. ఎందుకంటే దీనివల్ల వాళ్ళకి వచ్చే ఉపయోగం లేదు. ఇప్పుడు జనసేనని తక్కువ చేయడం వల్ల, జనసేనని ఓపెన్గా అవమానించడం వల్ల చంద్రబాబుకి ఏంటి లాభం? ఇమ్మీడియట్గా ఏమి లాభం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏమీ ఎక్కడ కూడా థ్రెట్గా లేడు.
15 ఇయర్స్ మేము పొత్తులో ఉన్నామని పదే చెప్తున్నాడు. లోకేష్తో కానీ చంద్రబాబుతో కానీ మంచిగా ఉన్నాడు పవన్ కళ్యాణ్. అలాంటి దాన్ని కావాలని కెలకడం ఎందుకు? ఆల్రెడీ బోండవమ్మ కెలికాడు పవన్ కళ్యాణ్ని. అంతకుముందు కూడా కింది స్థాయిలో జనసేన నాయకుల మీద దాడులు జరుగుతున్నాయి, అవమానాలు జరుగుతున్నాయి. అన్ని జరుగుతున్నా కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడ మాట్లాడట్లేదు, సైలెంట్గా ఉన్నాడు. పొత్తు ఇంపార్టెంట్, పొత్తులు ఇవన్నీ ఉంటాయిలే, కూటమి అన్నాక కలిసి ఉండడం అన్నాక వస్తాయి ఇష్యూస్, మనం జాగ్రత్త పోవాలని పవన్ కళ్యాణ్ చాలా మెచ్యూరిటీతో వ్యవహరిస్తున్నారు. అలాంటప్పుడు బాలకృష్ణ ఇలా మాట్లాడడం వల్ల ఓన్లీ చిరంజీవి టాపిక్ చెప్పేసి వదిలేస్తుంటే కూడా ఇంత ఫ్లేర్ అప్ అవ్వదు. ఎప్పుడైతే కందులు దుర్గేషన్ పెట్టడం, నా పేరు మిమ్మల్ని ఎవడు పెట్టమన్నా అని అడగడం, ఇది ఓపెన్ అప్ అయిపోయింది. ఒక తేనె తుట్టును కదిలించినట్టు అయిపోయింది బాలకృష్ణ. అందువల్ల ఈ వీడియో వైరల్ అవుతుంది. రెండో వీడియో రాకేష్ మాస్టర్. ఆయన మామూలుగా అందరి హీరోల గురించి బూతులు తిట్టాడు ఒక దశలో. ఆయన మీదకప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా దాడి చేశారు. ఆయన బాలకృష్ణని అతి దారుణంగా మాట్లాడుతున్నాడు. అంటే వీడియోనే మాట్లాడుతున్నాడు. వీడు మేకప్ మెన్ కొడతాడు, నీకు అంత ఇదైపోయిందరా, నువ్వు మమ్మల్ని కళాకారులు అంటే అంత ఇదైపోయిందా అంటున్నాడు. అతను సైకో అంటున్నాడు. తర్వాత ఫైనల్గా ఏం పీక్కుంటాడు, జుట్టు ముడేస్తున్నాడు, తలొంచి ఏం పీక్కు, నా వెంట్రుకు కూడా పీకలేవు నువ్వు అని చెప్తున్నాడు బాలకృష్ణ అని. అది ఇప్పుడు వైరల్ అయింది విపరీతంగా. దానికి కూడా లక్షల వ్యూస్ వచ్చాయి. అంటే చిరంజీవి క్యాంపు, ఇటు వైసీపీ క్యాంపు, ఈ రెండు వీడియోల్ని విపరీతంగా వైరల్ చేస్తున్నాయి. వైసీపీ అంటే అర్థం చేసుకోవచ్చు, వాళ్ళకి అవసరం కాబట్టి వాళ్ళు పొలిటికల్గా ఉపయోగించుకుంటున్నారు. కానీ చిరంజీవి క్యాంప్ ఎందుకు దీన్ని ఖండించట్లేదు, ఆ వీడియోని పెట్టద్దని? కానీ రాకేష్ వీడియో పక్కన పెడదాం, నాగబాబు వీడియోని మీరు తీయించండినో, అది పాతది, ఆ తర్వాత మేము ఇదయ్యాము అనేది ఒక స్టేట్మెంట్ కానీ ఏమీ లేదనమాట. అంటే లోపల ఇంకా బాయిల్ అవుతుంది, సమస్య పోలేదు, సమస్య అనేది ఒకటి వినిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.